రాజకీయాల్లో మాటల తోటాలు పేలడం సహజం. కానీ ఆ తోటాలు కొన్నిసార్లు విసిరి వారిపై తిరిగి వస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై ఇటీవల జరిగిన ఒక పరిణామం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి గురించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. అయితే ఈ వివాదం ముదిరి పాకాన పడకముందే కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజకీయ నేతలు తాము చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడానికో లేదా వెనకేసుకొచ్చే ఎందుకో ప్రయత్నిస్తుంటారు. కానీ బొత్స వంటి సీనియర్ నాయకుడు ఇంత వేగంగా వెనక్కి తగ్గడం వెనుక అనేక రాజకీయ మరియు సామాజిక సమీకరణలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నారా బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ నారా మరియు నందమూరి కుటుంబాల వారసురాలిగా ఆమెకు ప్రజల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. హెరిటేజ్ సంస్థ బాధ్యతలను చూసుకుంటూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఆమె వ్యక్తిగతంపై రాజకీయ విమర్శలు చేయడం అటు తమ్ముళ్ళకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా మింగుడు పట్టడం లేదు. ఒక మహిళను, అది కూడా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తిని విమర్శలు పరిధిలోకి లాగడం బొత్స చేసిన వ్యూహాత్మక తప్పిదంగా మారింది. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండడం మరియు మహిళా లోకం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే సూచనలు కనిపించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగినట్లు కనిపిస్తుంది. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఒక నైతిక విజయాన్ని అందించింది. చంద్రబాబు కోడలు మజాకా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఒక శక్తివంతమైన కుటుంబం నుండి వచ్చిన మహిళపై వ్యాఖ్యలు చేసే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ ఘటన నిరూపించింది. బొత్స సత్యనారాయణ తన క్షమాపణలో తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని, మాట జారిందని వివరణ ఇచ్చుకున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో దాని ప్రభావం బలంగానే ఉంది. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాతనం పాటించకపోతే ఎంతటి సీనియర్ నాయకుడైనా తలవంచక తప్పదని ఈ ఉదాంతం స్పష్టం చేస్తుంది. బ్రాహ్మణి పట్ల చూపిన ఈ గౌరవం కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది రాజకీయాల్లో మహిళల పట్ల ఉండవలసిన కనీస మర్యాదకు సంకేతం. గతంలో అసెంబ్లీ వేదికగా జరిగిన కొన్ని సంఘటనలు చంద్రబాబు నాయుడిని ఎంతగానో కలిచివేశాయి. ఇప్పుడు మళ్ళీ తన కోడల విషయంలో కూడా అదే తరహా ధోరణి కనిపిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని అధికార పక్షం భావించి ఉండవచ్చు. అందుకే ఎలాంటి భేషజాలకు పోకుండా బొత్స సత్యనారాయణ వెంటనే క్షమాపణలు చెప్పడం ద్వారా వివాదానికి ముగింపు పలికారు. ఈ సంఘటన భవిష్యత్తులో రాజకీయ నాయకులు పరస్పర విమర్శలు చేసుకునేటప్పుడు మరింత జాగ్రత్త ఉండేలా హెచ్చరిస్తుంది. నారా బ్రాహ్మణి ఇమేజ్ ఈ ఘటన తర్వాత మరింత పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు. ఆమె పట్ల చూపిన ఐక్యత రాజకీయాలకు అతీతంగా సాగింది. మొత్తానికి ఒక రోజులోనే జరిగిన నాటకీయ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీశాయి.